ఓటే పని చేసే నాకి ఓకే నాక బతికే నాకి గెస్ట్ రాబోతున్నారు. నేను సీజన్ బిగినింగ్ నుంచి అడుగుతున్నాను, తన బిజీ స్కెడ్యూల్స్ వల్ల రాలేకపోయాడు. కానీ ఈ రోజు ఒక సూపర్ హిట్ సినిమా తోటి మన అందరి మనసుల్ని మళ్ళీ దోచేస్తున్నాడు. సో ప్లీజ్ వెల్కమ్ మై వెరీ డియర్ ఫ్రెండ్ అండ్ అన్ ఆసమ్ యాక్టర్. ఈ షో గాని ఇంకేదైనా అయింటే రీత్యాత అన్ని పాటలు డాన్స్ చేసేదాన్ని, జస్ట్ సో ఐ కెన్ డాన్స్ విత్ యూ ఫర్ ఆల్ ఆఫ్ ఇట్. బట్ చరణ్, వాట్ ఆ ఫిల్మ్! థ్యాంక్ యూ. I just went mad. You know, first and foremost, యూజువల్ గా ఒక సినిమాకి వెళ్తే నువ్వు నచ్చి వెళ్తాం, తర్వాత డైరెక్టర్ నచ్చి వెళ్తాం, లేకపోతే ఓ కాంబినేషన్ బాగుందేమో, ఒక పాట హిట్ అయిందేమో అని వెళ్తాం. ఈ సినిమాలో చరణ్, ఇట్ వాజ్ యూ. అసలు రత్నవేల్ గారు డిఓపి, ద డైరెక్టర్ శామ్, ప్రదీప్ గర్ల్ ఫ్రెండ్, మీ అన్నయ్య గర్ల్ ఫ్రెండ్ గా చేసింది 5 నిమిషాలు ఉంది ఆ పిల్ల. తను డిడ్ సచ్ అ గ్రేట్ జాబ్. వీళ్ళందరూ చేసింది ఒక ఎత్తు. యూ స్టోల్ ద ఫిల్మ్. You really did. What made you agree to a role like that? This is almost my 10th year and every few years ఏదో కొత్త చేయాలనే ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. కరెక్ట్గా ఆ సమయంలో మీరు చెప్పినట్టే నా సినిమాలు నేనే చూసి ఆల్మోస్ట్ ఒక డిఫరెంట్ గా చేసిన ఒక ప్రయత్నాలు చేసిన ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ ఒక క్యారెక్టర్ లో నాకు వచ్చినది ఎప్పుడు లేదు. సో అదే సమయంలో సుకుమార్ అనే డైరెక్టర్ ఎప్పటి నుంచో పనిచేయాలనుకుంటున్నాను. అండ్ ఆ సమయంలో ఆయన రావడం, ఆయన ఆల్రెడీ ఒక డిఫరెంట్ ఫిల్మ్స్ తీస్తాడు అండ్ హీ వాజ్ డూయింగ్ సో మచ్ ఆఫ్ లండన్ లోనే షూటింగ్. నేను ఒకరిని నానక్ ప్రేమతో, నేను ఇక్కడ మీరు చెప్పినట్టు ఒక ఊబర్ క్లాస్ రోల్స్ చేశాను. సుకు ఇలా కూర్చుని వెంటనే నేను అన్నాను, లండన్ ఇంటలెక్చువల్ మ్యాథ్స్ సినిమాలు తీస్తావా నాతో అంటే, లేదు పక్కా ఊరు సినిమా తీద్దాం అనుకున్నాను. షేక్ నువ్వు కథ కూడా నాకు చెప్పగా నేను చేస్తున్నాను అన్నాను. You didn't feel like నా ఫ్యాన్స్ ఒప్పుకుంటారా లేదా, నాకు చూడని ఏదైనా చేస్తే నీకు ఆ డౌట్స్ ఏం రాలేదా? ఖచ్చితంగా రాదు అంటే అబద్ధం. ఖచ్చితంగా వచ్చింది. ఫస్ట్ నరేషన్ మేము విన్నప్పుడు ఫస్ట్ 10 minutes సార్ నీకేం అనకాచారు, కథ వినిన తర్వాత చెప్పు నీకు నచ్చిందా లేదా అన్నాడు. సరే సుకుమార్ ఏదో చెప్తున్నావు నాకు, సరే చెప్పు అంటే ద వే హీ నరేటెడ్ ద స్టోరీ నాకు అర్థమైపోయింది. ద ఫ్లా విల్ బికమ్ మై అడ్వాంటేజ్ త్రూఅవుట్ ద ఫిల్మ్. అది కామెడీలో వాడారు, రొమాన్స్ లో వాడారు, ఎమోషన్. సో బాబ్జీ గారు, వెల్కమ్ టు అవర్ షో. అసలు మీ గురించి నేను విన్నప్పుడు చాలా షాక్ తిన్నానండి. ఇన్ని సంవత్సరాలుగా ఓన్ గా మీరు ఈ హోమ్ ని రన్ చేస్తున్నారని విన్నాను, నిజమా? ఎస్ మేడం. ఓకే, సో వీళ్ళ కోసం ఒక ఏవి ఒకటి తయారు చేసాం, చూద్దాం. ఏడులో నుంచి నేను పేద పిల్లలకి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ముందుగా స్కూల్ని స్టార్ట్ చేశాను. ఎవరైతే చదువుకోవడానికి ఆటంకాలు ఉన్నాయో అలాంటి వాళ్ళనందరినీ సేకరించి గ్రామానికి తిరిగి చదువు యొక్క విశిష్టతను వాళ్ళకు వివరించి 87, 89 ప్రాంతాల్లో అనేక పాఠశాలలు మూతపడిపోయాయి. నేనే సొంతంగా ఒక 100 రూపాయలతోటి 2 ఈతాకు చాపలు, ఒక చెక్కబల్ల కొని ఒక పాఠశాలని ప్రారంభించినప్పుడు చాలామంది పేద పిల్లలు చాలా కిలోమీటర్ల నుంచి నడిచి నా దగ్గరకు వచ్చేవాళ్ళు. మధ్యాహ్నం భోజనం ఉండేది కాదు. మేము వండుకున్న దానిలో నుంచి ఇతర పిల్లలు కొంతమంది తెచ్చిన క్యారేజీల్లో నుంచి అన్నం తీసి అంతా ఒక బేసిన్లో కలిపి తలా కొంత పెట్టి అలా ఆకలి బాధను తీరుస్తూ చదువు చెప్పాను. మాది ప్రేమ వివాహం 1989లో అయింది. అప్పుడు జర్నలిస్ట్గా చేస్తున్నారు. నేనైతే ఆస్తిపడిని కాదు, నేను ఏది పెడితే అదే తినాలి అని అన్నప్పుడు
నేను దానికి సమ్మతించి మ్యారేజ్ చేసుకున్నాను. మరి తన స్కూల్ నడిపేటప్పుడు తనతో అన్నీ సహకరించాను. నా పిల్లలతో సమానంగా వాళ్ళని నేను చూశాను. మరి స్కూల్కు సరిపడా భవనం కానీ ప్రదేశం కానీ దొరక్క ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కొన్నిసార్లు ఒక దేవాలయంలో పెట్టాము. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళగొడితే మళ్ళీ పంచాయతీ కార్యాలయం ఖాళీగా ఉంటే దానిలో పెట్టాము. అక్కడ కూడా ఖాళీ చేస్తే ఇంకొక పాఠశాల మరి అప్పు చేసి వడ్డీలకు తీసుకొచ్చి ఒక పాఠశాల భవనాన్ని తీసుకొని దానిలో రన్ చేశాము. వసుంధర సుమంగళి అనే ఒక షాప్ ఉంది. దాని ఓనర్ తాటిపల్లి లక్ష్మీనారాయణ గారికి చెప్పినప్పుడు ఆయన సంతోషంగా 100 మంది పిల్లలకి ప్రతి సంవత్సరం 2 సార్లు 3 సార్లు యూనిఫామ్ ఇవ్వడం, అలానే లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ మిత్రులకు చెప్పినప్పుడు వాళ్ళు కూడా షూ, బెల్ట్, టై, బుక్స్ ఇవ్వడం. ఈ విధంగా స్కూల్ రన్ చేశామండి. నల్గొండ జిల్లాలో ఆడపిల్లల్ని వాళ్ళని పుట్టగానే వడ్లగం చేసి చంపేస్తున్న సంగతి తెలుసుకుని అక్కడికి వెళ్ళి మరి చాలామంది పిల్లల్ని రక్షించి ఆ పసి శిశువుల్ని తీసుకొచ్చి పెంచి వాళ్ళని అంతా పెద్ద చేసి పెళ్ళిళ్ళు కూడా చేశాను. నీ చేతగానప్పుడు ఎందుకు నీ పిల్లలను నువ్వు చూసుకోరదు, ఎవరికో పుట్టిన వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఎందుకు పెంచడం అని నన్ను ఈ విధంగా డిస్కరేజ్ చేశారు. అయినా కూడా బంధువుల్లో కానీ లేకపోతే ఆత్మీయుల్లో కానీ కూడా నేను చేదరింపులు, చీత్కారాలు ఎదుర్కొన్నాను. ఒక్కొక్కసారి రేపు సంగతి ఏంటి, రేపు బియ్యం అయిపోయినాయి, ఏం చేయాలి అని. ఒక చిన్న కుటుంబం అయితే 1 కిలో 2 కిలోల బియ్యంతో సరిపోతాయి, కానీ నాకు 20-25 కిలోల బియ్యం రోజుకు అవసరం. నేను సంపాదించాను. వాళ్ళందరికీ ఒక జీవితాన్ని, మేము దీన్ని అనాథ శరణాలయం అని పిలం. ఇప్పుడున్నది అనాథలు అని మేము తెలియచెప్పం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి తల్లి తండ్రి మేమై మరి మీలాంటి సహాయం చేసే దాతలందరూ ఉండగా వాళ్ళ అనాథలు కారు. పూర్ చిల్డ్రన్ హోమ్ అని చెప్పి నేను చెప్పాను. మేము ఒక పాఠశాల రన్ చేశాము. ఆ స్కూల్లోనే గుడ్ షెపర్డ్ పబ్లిక్ స్కూల్ అని చెప్పి 22 సంవత్సరాలు నడిపాను. దీనికి రికగ్నిషన్ తీసుకోవాలి, 1,00,000 రూపాయలు కట్టాలి, ఒక 25,000 డిపాజిట్ చేయాలి అని చెప్పినప్పుడు ఆ కట్టలేని పరిస్థితుల్లో మరి నేను ఆ స్కూల్ని క్లోజ్ చేసేసి 2000 సంవత్సరం నుంచి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించడం స్టార్ట్ చేశాను. మా పిల్లలు, మా పాపలిద్దరు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు. ఇప్పటి వరకు మేము పిల్లలకి ఈ సేవలోనే మునిగిపోయాం. కానీ నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి మ్యారేజ్ ఎలా చేయాలి? మా 2 బాబులు ఉన్నారు, వాళ్ళకి జాబులు రాలేదు. అన్నయ్య ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు. మాకంటూ ఆడపిల్లకంటూ ఒక్క పైసా వెనకేయలేదండి. బాబుజీలకి ఎలా మ్యారేజ్ చేయాలి అంటే దేవుడి పని నేను చేస్తాను, నా పని దేవుడే చేస్తాడు. తన పిల్లలు పై చదువులు చదువుకున్న తీరిక సమయాల్లో శీతల పానీయాలు అమ్మి సాయపడుతున్నారు. అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంలా అద్దె భవనంలో ఉంటున్నారు. దీనికోసంగా మాకు ఒక సొంత స్థలం లేకుండా ఉంది. మేము కోరుకునేది ఏంటంటే మీరు ఒకసారి రండి, మా పిల్లల్ని చూడండి, మీకు ఏమి స్పందిస్తే, మీకు ఏమనిపిస్తే అది మీరు చేయండి. ఈ యొక్క సేవని మరి అనేక మంది పేద పిల్లలకి, సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలకి, ఏ మేలు పొందలేని వాళ్ళకి మేము సహాయం చేస్తామని మీకు తెలియజేస్తున్నానండి, మిమ్మల్ని కోరుతున్నాను. నేను కూడా అన్నాను, అందరూ లంచాలు తీసుకుంటారట కదా, నువ్వు అడగొద్దు కానీ వాళ్ళు ఇస్తే తీసుకో అని నేను చెప్పాను. కానీ తనేమన్నాడంటే, జయ నన్ను నేను అమ్ముకోవడమే అవుతుంది, నేను వాళ్ళ దగ్గర ఫ్రీగా నేను వార్తలు రాయలేను. ఒకవేళ డబ్బు తీసుకొచ్చినా నువ్వు కానీ నా పిల్లలు కానీ హాస్పిటల్ పాలవుతారే తప్ప ఆ డబ్బు నేను కష్టపడి సంపాదించలేదు కాబట్టి మనకు అక్కర్రాదు. ఈ మాట నువ్వు ఎప్పుడు అనొద్దు, నేను విన్ను అనేసి అన్నాను. ఆరెంజ్ చున్నీ స్టూడెంట్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను ఈ హోమ్ లో? 8. ఇప్పుడు నీ వయసు ఎంత? 18. పేరేంటమ్మా? వెన్నెల. వెరీ ప్రిటీ నేమ్. సో వెన్నెల స్టోరీ ఏంటండి, ఎక్కడి నుంచి వచ్చింది?
గద్వాల్ దగ్గర ఒక పల్లెటూరు మేడం. వాళ్ళ ఫాదర్ వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ మదర్ హోటల్స్లో అక్కడ పనిచేసి ఇక్కడ నా హోమ్ గురించి తెలుసుకొని నా దగ్గర చదువుకున్న వెళ్ళిన వాళ్ళది మౌత్ పబ్లిసిటీ ద్వారా అన్ని చోట్లకి తెలుసుకొని వాళ్ళ మదర్ తీసుకొచ్చి జాయిన్ చేశారు చిన్నప్పుడు. ఆ పిల్ల పుష్పవతి అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ మమ్మీ వచ్చి తీసుకెళ్ళి వాళ్ళ సొంత మామయ్యకి ఆల్రెడీ అతను మ్యారేజ్ అయ్యి ఒక బాబు ఉన్నాడు. అతనికి మళ్ళీ బలవంతంగా మ్యారేజ్ చేసేసింది. ఎప్పుడేది? లాస్ట్ 2 years బ్యాక్. మరి వాళ్ళు మాట్లాడి వాళ్ళ భార్య భర్తలు పిలిపించి అప్పుడు ఈ అమ్మాయి తాళి తీసేసి నాకు అతను ఇంతవరకు ఏ రోజు కూడా కాపురం చేయలేదు, టచ్ చేయలేదు. కాబట్టి నేను చదువుకుని వేరే మ్యారేజ్ చేసుకుంటా అన్నప్పుడు ఈ విషయం నేను తెలుసుకుని మళ్ళీ ఆ పాపను పిలిపించి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయి ఎగ్జామ్ రాసింది మేడం. సెకండ్ ఇయర్కి వచ్చింది మేడం. చదివిస్తున్నాను. తనకి ఏదైనా మంచి సంబంధం చూసి కూడా చేయాలని ఆశపడుతున్నాను. మీరు ఎలా ఆదుకున్నారు, ఎలా చేశారు అనేది? నా చేతుల కష్టంతోనే సార్. ఎన్ని సంవత్సరాల ముందు ఇది స్టార్ట్ చేశారు? ఇన్ ఇయర్ ఆఫ్ 87 ఐ స్టార్టెడ్ దిస్ వన్. ఏంటంటే ఇది ఒక వసుదైక కుటుంబం మాది. ఇక్కడ తల్లిదండ్రులు లేరు అనే భావన మేము కలగనీయం. అనాథాశ్రమం అని కూడా ఎక్కడ చెప్పను, రాయను మేడం. ఎందుకంటే మనందరం ఉన్నప్పుడు వాళ్ళ అనాథలు ఎందుకు అవుతారు అనేసి నేను వాళ్ళని అలానే పెంచుకుంటూ వచ్చాను. మీరు ఇన్ని సంవత్సరాలు ఎలా నడపగలిగారు? మీ సపోర్ట్ ఏంటి? 3 విషయాలు చెప్తాను సార్. 1 భగవంతుని మీద విశ్వాసం సార్. 2 ఆత్మవిశ్వాసం. 3 నా ఫ్రెండ్స్, నా సరౌండింగ్స్ ఉన్న వాళ్ళంతా కైండ్ హార్టెడ్ పీపుల్ మన దగ్గరే ఉన్నారు. మనం చేస్తున్న పని మన సంకల్పం మంచిదైతే భగవంతుడు కూడా సహాయం చేస్తాడు అనే ఉద్దేశంతో నేను చేసే పని 10 మంది మిత్రులకు చెప్పాను. వాళ్ళంతా కోఆపరేట్ చేశారు. చాలా మంది అడిగారు మీకు ఏ ఫండ్స్ వస్తున్నాయి, ఆ ఫండ్స్ వస్తున్నాయి. నాకు ఎటువంటి ఫండ్స్ లేవు. ఫ్రెండ్సే నా ఫండ్స్. ఇప్పుడు మీరు కూడా మా గుడ్ షెపర్డ్ ఫ్యామిలీలో ఒక మెంబర్ అయ్యారు. మీలాంటి మెంబర్స్ మాకున్నారు సార్. థ్యాంక్ యూ. మీ అంత గొప్ప పెద్ద మెంబర్స్ లేరు. కానీ ఇంగ్లీష్ లో ఒక మాట ఉంటుంది, చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అని. ఎక్కడో వెతకట్లేదు. నేను చెప్పిన కొటేషన్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీరే. అబ్సల్యూట్లీ. మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందని ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు. మీరు ఇన్ని సంవత్సరాలుగా పడ్డ కష్టానికి ఐ థింక్ దిస్ షో త్రూ లక్ష్మి నేను వచ్చినందుకు ఎంతో కొంత సాయం రావాలి అని వస్తుందని నేను కూడా దానికి ప్రయత్నం చేస్తాను. ఐ థింక్ ఇట్స్ యువర్ ఎఫర్ట్ బిఫోర్ లక్ష్మి షో అండ్ ఆఫ్టర్. అయ్యో మీ పిల్లలు వచ్చారని ఎవరండి? అందరూ పైకి వస్తారు. ఎవరైనా అడిగితే నాకు 60 మంది పిల్లలు అని చెప్తాను. వెరీ గుడ్. ఎందుకంటే నా పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో ఈ పిల్లలతో పాటే చదివించాను. ఎందుకంటే నేను మీ పేరేంటి? నమస్తే అన్న. నా పేరు సుందర్. ఏం చేస్తుంటారు? నాది ఎంఎస్సీ అయిపోయింది అన్న, బయోటెక్నాలజీ. సో నేను పార్ట్ టైం కింద చిన్న బిజినెస్ చేస్తున్నాను. అంటే ఏమన్నా సోడాస్ అవి ఇవి అమ్ముతుంటాను, మజ్జిగ అట్లా. తర్వాత మిగిలిన టైంలో చిల్డ్రన్ హోమ్ చూసుకుంటున్నాను మా డాడీ. తర్వాత వీడియో ఎడిటింగ్ అవి ఇవి చిన్న వర్క్ చేసి వచ్చిన మనీ అంతా నేను చిల్డ్రన్ హోమ్కి ఇచ్చేస్తుంటాను. ఇది మీ చాయిసా? చాయిస్. మీ ఓన్ చాయిస్. మా డాడీ నేర్పించింది ఇదే, ఇతరులకు సహాయం చేయాలి నువ్వు ఏదైనా సరే. నేర్పించడం ఒక ఎత్తు అయితే అది మీరు పాటించడం దానికి నేను క్లాస్ మనం చూస్తూ ఉంటే మీరే అంత అవకాశాలు ఉండి మీరు అన్ని వదులుకొని చేస్తున్నారంటే మాకు అన్ని అవకాశాలు ఉండి మేము ఇంకెంత చేయాలనేది చూసిన తర్వాత
నాకు చాలా ఎంత సంతోషం కలిగిందంటే లక్ష్మి గారి లాంటి ఒక వ్యక్తి ఈ సొసైటీలో ఒక్కలుంటే ఈ ప్రపంచమే మారిపోతుంది అనే ఉద్దేశం నాకు ఉండేది. ఏనాడైనా నేను ఆ లక్ష్మి గారితో మాట్లాడాలి, కలవాలి అని అనుకున్నాను. నాకు మునక్కాయ సాంబార్ చేస్తానంటే వస్తాను నేను. మునక్కాయలు ఎక్కువ ఉండాలి, మామిడికాయ మునక్కాయ 2. 5 చెట్లు ఉన్నాయి మేడం. There you go. See how I knew he had మునక్కాయ చెట్లు. నమస్తే అక్క. నమస్తే అన్న. నా పేరు అరుణ. నేను ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాను. నాకు చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు అక్క. చిన్నప్పటి నుంచే సార్ వాళ్ళు మేడం వాళ్ళు అమ్మ నాన్న కంటే ఎక్కువ చూసుకుంటున్నారు అక్క. నా ఎగ్జామ్ ఫీజు కానీ, నా బట్టలు కానీ, నా వసతులన్నీ కూడా సారే తీరుస్తున్నారు అక్క. ఏం చదువుతున్నా తల్లి? ఇంటర్ 2nd ఇయర్ అక్క. ఏం తీసుకున్నావు? బైపీసీ అక్క. 10th క్లాస్ లో మీకు ఎంత మార్క్స్? స్కూల్ ఫస్ట్. జిల్లా పరిషత్. మీరు పెద్ద ఏం అవ్వాలనుకుంటారు? సార్ లెక్క సహాయం చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మేము రెంటెడ్ బిల్డింగ్ లో ఉంటున్నాం అక్క. అది రన్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు అక్క సార్. ఏం సార్, ఎక్కడ ఉంది ఈ బిల్డింగ్? ఈ రామోజీ యూనివర్సిటీ ఆపోజిట్ లో అబ్దుల్లాపూర్ విలేజ్ లో ఉంది సార్. అండ్ అక్కడ ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు? 18 years. అక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయి మీకు? అక్కడ మాకు ఓన్ అనేది లేదు సార్. నేను స్టేట్ వైడ్ గా అన్ని డిస్ట్రిక్ట్స్ లో వర్క్ చేసినా ఇక్కడ ఒక అంగుళం భూమి నేను సంపాదించుకోలేదు. నా ఎవ్రీ సింగిల్ పై కూడా దీని మీదే పెట్టాను సార్. భూమి కన్నా ఇంకా ఎక్కువ సంపాదించారు కదా, పిల్లల్ని సంపాదించారు మీరు. ఎంతమందికి నేర్పించారు ఇప్పటి వరకు? సో ఫర్ నియర్లీ 31,000 సార్. చాలా మంది అబ్రాడ్ లో ఉన్నారు, డాక్టర్స్, ఇంజనీర్స్ అయ్యారు. మీ నుంచి పొందిన తర్వాత విదేశాలకు వెళ్ళిన తర్వాత మంచి మంచి ఇక్కడే మంచి జాబ్స్, వాళ్ళు ఎలాంటి సహాయం? ఒక విషయం ఏంటంటే సార్, తల్లి పక్షి పిల్లలకు తీసుకొచ్చి పెడుతుంది, ఎటువంటి స్వార్థం ఆలోచించదు. రెండోది, కొంచెం రెక్కలు రాగానే ఎగిరి వెళ్ళిపోతాయి. అవును, సేమ్ అలానే జరుగుతుంది సార్. పోనీ అందరూ అలాగే ఎగిరిపోతున్నారా, ఎవరైనా తిరిగి వస్తున్నారు? కొంతమంది ఒక 10% ఇయర్లీ వన్స్ విజిట్ చేస్తుంటారు సార్. వాళ్ళు ఏదన్నా 1 day స్పెషల్ మీల్ పెట్టడం, లేకపోతే ఏదన్నా ఇవ్వడం. ఈ రోజు ఇక్కడ మహేష్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. చిన్నప్పటి నుంచి వాడిని నేను పెంచాను, ఫ్రూట్స్ బిజినెస్ చేసుకుంటున్నాడు. ఈరోజు ఇట్లా మేము మంచులక్ష్మి గారు పిలిచారు, వెళ్తున్నాము అని చెప్పినప్పుడు ఈరోజు పిల్లలకు రావడానికి 2 ఆటోస్ ప్లస్ ఆ క్యాబ్ కూడా అతనే బుక్ చేశాడు మేడం ఈరోజు. సో మీరు ఇప్పుడు కోరుకునేది ఏంటి? పర్మనెంట్ ప్లేస్ అనేది ఉంటే మనం కాన్స్టాంట్ గా ఇంకా చాలా మందికి హెల్ప్ చేయొచ్చు అనేది మెయిన్ ఉద్దేశం సార్. రామోజీ ఫిల్మ్ సిటీ అంటే నాకు ఒక్క పేరే వస్తుంది, శైలజా కిరణ్. నేను ఆవిడకి కూడా ఫోన్ చేసి చెప్తాను, బికాస్ నేను ఎప్పుడు ఫోన్ చేసి ఏది అడిగినా షీ హాస్ బిన్ వెరీ వెరీ ఓపెన్ అండ్ కైండ్ హార్టెడ్ ఇన్ గివింగ్. నేను మీ గురించి చెప్పి ఆవిడ దగ్గరకు కూడా తీసుకెళ్ళి, బికాస్ ఆవిడకి అక్కడ అవగాహన ఎక్కువ ఉంది కాబట్టి. ప్రస్తుతం మేము ఉంటున్న బిల్డింగ్ చాలా కంఫర్టబుల్ గా ఉంది మేడం. అవి పైన రేకులైనా కూడా మేము ఫర్ ద లాస్ట్ 20 years. ఇప్పుడు మీరు అదే కొనుక్కోవాలంటే ఎంత అవుద్ది? నియర్లీ 15 lakhs ఉంటుంది మేడం. 15 lakhs. 800 యాడ్స్ ఉంది మేడం. ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి మేడం దాంట్లోనే, బోర్, వాటర్, ఎవ్రీథింగ్. ఒకవేళ మీరు ఎక్స్పాండ్ చేయాలంటే ఆ స్థలం మళ్ళీ మీకు ఎక్స్పాన్షన్ కూడా కుదురుద్దా? ఆ ఎక్స్పాన్షన్ దాంట్లో కూడా చేసుకోవచ్చు సార్. 60 మందితో ఆగదు కదా. అవును సార్. జయమ్మ మీరేం మాట్లాడలేదు. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అమ్మ. నమస్తే. నమస్తేనండి. మరి పోయిన సంవత్సరం ఈ టైంలో బాబ్జీ గారు సాబ్రతుకుల్లో ఉన్నారండి. మరి మేము చాలా కుటుంబం మొత్తం ఎంత బాధలు. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు లస్సీ అమ్మబోతున్నారు జనం కోసం. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆయన నీకేం కావాలి? All the best, all the best, all the best. Thank you. Very good work. Thank you. రండి అడ్డల్. Thank you. ఇట్లా కావాలి. Absolutely. Good work. Good work. Good work. Good work.
సో బాబ్జీ ఫ్యామిలీకి మీరు ఏం చెప్తా అనుకుంటున్నారు? ఓకే. మీ పేరు? అఖిల. ఏం చేస్తుంటారు? ఓకే. బాబ్జీ ఫ్యామిలీకి ఏమి ఇస్తారో చెప్పండి. సోడా కావాలా? Thank you, Akila. She's also given some generous amount. Hi, what's your name? Anushree. Anushree, ఏం చేస్తుంటారు? Okay. So what do you want to have? Buttermilk. Thank you so much. ఏం చేస్తుంటారు మీరు? ఎస్ మీడియా ఈవెంట్స్ చేస్తుంటారు. మీ పేరు? ప్రశాంత్. What do you want to donate to Babji's family? Very good, very good. లక్ష్మి, as I promised, మీరు చెప్పిన ఈ 3 బండ్ల మీద నుంచి ఇంత కలెక్ట్ చేశాను. స్ట్రైట్ కమింగ్ టు యువర్ స్టూడియో అండ్ మీటింగ్ యు రైట్ ఆఫ్టర్ దిస్. ఆ అనాథ పిల్లల సౌకర్యాల కోసం స్వంత భవనాన్ని సాయంగా కోరిన బాబ్జీకి చేయూతనివ్వడానికి రామ్ చరణ్ చేసిన ప్రయత్నం ఫలించిందా లేదా చూద్దాం. రామ్ చరణ్ గోలీ సోడా, మజ్జిగ ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ అన్ని ఎన్ని డబ్బులు సంపాదించారు? ఈ గుడ్ షెపర్డ్ హోమ్ కి వాళ్ళు అనుకున్న ల్యాండ్ కొనడానికి డబ్బులు సరిపోతాయా లేదా? చరణ్ ద్వారానే తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ రామ్ చరణ్ అగైన్. లక్ష్మి, హాట్ సమ్మర్ లో బయట వెళ్ళి కూల్ డ్రింక్స్ అండ్ కూల్ ఐస్ క్రీమ్స్ అన్ని. హౌ వాస్ యువర్ హోల్ ఎక్స్పీరియన్స్ ఫర్ యు? ఎక్స్పీరియన్స్ చేసాను కాబట్టి చెప్తాను. ఒక మంచి పని కానీ ఒక ఇంట్రెస్టింగ్ పని చేసినప్పుడు ఏ వాతావరణంలో చేసినా హాయిగా ఉంటుంది. అలా ఒక మంచి షూటింగ్ చేసినా హాయిగా ఉంటుంది, ఒక మంచి పని చేసినా హాయిగా ఉంటుంది. బికాజ్ మనం ఒక క్యారెక్టర్ ఇచ్చి చేయడం ఒక ఎత్తు, ఎలాగైనా చేస్తాం. సడన్ గా రామ్ చరణ్ వెళ్ళి గోడీలు సోడాలు అమ్ముతున్నాడంటే చిట్టుబాబు అమ్మడం ఇస్ డిఫరెంట్. చాలా బాగుంది. డైలాగ్స్ చెప్పమన్నారు. డైలాగ్స్ చెప్పాలంటే ఆయనకి ఇంకా ఎక్కువ ఇవ్వాలి అన్నాను. సో డైలాగ్స్ చెప్పిన వాళ్ళకి ఇంకా ఎక్కువ బాగా ఇచ్చారు. ఇంకా మన సంతోషం సురేష్ గారు ఇంకా 10,000 ఇచ్చారు. ఇలాగా బానే. ఐ నో ఐ టేస్టెడ్ ఐస్ క్రీమ్ ఆల్సో. మీరు చేసిన జాబ్ అయినా వెళ్ళి చేశాను. చాలా బాగుంది. సూపర్ గుడ్ ఎక్స్పీరియన్స్. 75,000 రూపాయలు సంపాదించారు మీరు ఆ కొద్దిసేపట్లోనే. 10,000 రూపాయలు మా ఖర్చులు మేము తీసేసుకుంటే 65,000 రూపాయలు. సో ఈ 65,000కి 1,35,000 రూపాయలు నేను వేసి 2 లక్షల రూపాయలు మీకు జెమినీ టీవీ ద్వారా ఇస్తున్నాను. ఇందాక ఎవరు డబ్బులు ఇస్తానని అన్నారు. హాయ్ అండి. హాయ్ చరణ్ బాబు, నమస్కారం. నమస్కారం. నా పేరు సుమంత్ అండి. నేను ఫ్రమ్ ఖమ్మం నుంచి వచ్చాను. మా కుటుంబం ఎంతో మాకు చిరంజీవి గారు కానీ చరణ్ బాబు గారిని ఈవెన్ ఎవ్రీథింగ్ మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా మా ఆఖరి శ్వాస వరకు మా అభిమానాన్ని వాళ్ళకి అంకితం చేస్తాం. ఒకప్పుడు రక్తం కావాలంటే అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడో తిరిగి ఎవరిని అడగలగో తెలియని పరిస్థితులు. కానీ చిరంజీవి గారు వన్ వర్డ్ రక్తదానం అనే దాని ఉద్యమాన్ని చిరంజీవి గారు తీసుకొచ్చాక ఇప్పుడు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది అభిమానులు రక్తం కావాలంటే ముందు చిరంజీవి అభిమానులు ఎక్కడున్నారో చూడండి, రక్తం దొరికింది. ఆ విల్లింగ్ ని, ఆ నమ్మకాన్ని మేము ఏర్పరచుకున్నాను. దట్ క్రెడిట్ గోస్ టు చిరంజీవి గారు అండి. అదే బాటలో చిరంజీవి గారి తర్వాత మా అందరికి ఇన్స్పిరేషన్ మా చరణ్ బాబు. సో మీరు డబ్బులు ఎంత ఇస్తారో చెప్తే 10,000. సూపర్. నమస్తే సార్. మేడం నమస్తే మేడం. బాబ్జీ గారు అంటే నేను మావయ్య గారు అని పిలుస్తాను.